కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేక విద్యార్థులు ప్రాణాలు కోల్పోవాల్సిన ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మన్విత్ అనే 6వ తరగతి విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. దాంతో మన్విత్ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. బీఆర్ఎస్ పాలనలో వెలిగిన గురుకులాలు నేడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అన్నంలో పురుగులు పాడైన కూరలు తిని విద్యార్థులు అవస్థకు గురవుతున్నారు. మొన్న సిర్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 34 మంది విద్యార్థులు విష జ్వరాలతో మంచం పట్టారు. నిన్న గురుకుల భవనానికి అద్దె చెల్లించడం లేదని యజమాని గేటుకు తాళం వేశాడు. మొత్తంగా కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ గాల్లో దీపంలా తయారైంది. విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.